మహిషాసురుడు మనిషిగాను అలానే ఎద్దుగా కూడా మారగలడనమాట. కథ ఏంటంటే రంభుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతనికి ఎద్దులంటే చాలా ఇష్టం. ఎద్దులు అంటే మహిషాలు. ఒకసారి రంభుడు ఒక ఆడ మహిషతో కలిశాడనమాట. ఆ కలయిక వల్ల మహిషాసురుడు పుట్టాడు. అందుకే అతనికి రాక్షసుడు ప్లస్ మహిష లక్షణాలు రెండూ కలిగి ఉన్నాయన్నమాట. అతడు మానవ రూపంలో మారగలడు, అలానే మహిష రూపంలో అంటే ఎద్దుగా కూడా మారగలడు. మహిషాసురుడు ఏం చేశాడంటే బ్రహ్మదేవుడికి కఠిన తపస్సు చేయడం వల్ల బ్రహ్మదేవుడు సంతోషించి ఏ వరం కావాలో కోరుకొని అడిగాడు. దానికి మహిషాసురుడు ఏ దేవుడు కానీ అలానే ఏ రాక్షసుడు కానీ నన్ను చంపకూడదు, కేవలం స్త్రీ మాత్రమే నన్ను జయించాలి అని చెప్పి వరం కోరుకున్నాడు. ఎందుకంటే అతనికి స్త్రీలంటే అంత తక్కువ అంచనా. ఇంకా బ్రహ్మదేవుడు కూడా వరం ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆ వరం వలన అతడు అజేయుడిగా మారాడు. దేవతలపై దాడి చేశాడు, స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇంద్రుడిని, వాయువుని, అగ్నిని, వరుణ్ణి అందరినీ స్వర్గం నుంచి వెళ్ళగొట్టాడనమాట. ఇంకా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏం చేయాలో తెలియక ఆందోళనతో వాళ్ళ శక్తినంతని కలిపి ఒక అద్భుతమైన దేవీ రూపాన్ని ఉద్భవించారు. అదే మహిషాసురు మధ్యన దుర్గాదేవి. మహిషాసురుడు తన మహిష రూపంతో దుర్గాదేవితో యుద్ధం చేశాడు. 9 రోజుల పాటు ఘోరమైన యుద్ధం జరిగింది. చివరిగా దసరా రోజు దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుని చంపిందనమాట. ఈ కథకి అర్థం ఏంటంటే అహంకారం, చెడు శక్తులు ఎంత ఉన్నా సరే ధర్మం ముందు నిలబడవు. స్త్రీ శక్తి అంటే శక్తి రూపం ఎంత గొప్పదో ఈ కథ వల్ల మనకు తెలుస్తుందన్నమాట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ ది ఛానల్.